ఉద్యోగ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అన్ని రకాల బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించే వరకు తమ పోరాటం ఆగదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయ్ కుమార్ హెచ్చరించారు. బద్వేలు పట్టణంలోని భోగి పండుగను పురస్కరించుకుని యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ అప్రజాస్వామిక అహంకార పూరిత నిరంకుశ వైఖరులను భోగి మంటల్లో దగ్ధం చేస్తూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాదన విజయ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల అండదండలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఉద్యోగుల పట్ల అప్రజాస్వామికంగా అహంకార పూరితంగా నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు సకాలంలో బకాయిలని డిఏలను చెల్లిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ నిజమని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకురావడానికి ఉద్యోగ ఉపాధ్యాయులు సహకరిస్తే ఉద్యోగ ఉపాధ్యాయుల అండదండలతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 ఏళ్ల కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు చేసింది శూన్యం. పైపెచ్చు ఉద్యోగ ఉపాధ్యాయులు తమ అవసరాల కోసం దాచుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్, ఏపీజీఎల్ఐ ఇలాంటి సొమ్ములను కూడా మరి ఉద్యోగ ఉపాధ్యాయులకు తెలియకుండా ఆ సొమ్ములను మళ్లించి ఇతర అవసరాలకు వాడుకోవడం జరిగింది. మరి సహజంగా ఎప్పుడైనా ఉద్యోగులు తమ దాచుకున్నటువంటి సొమ్మును తమ కుటుంబ అవసరాలకు లేదా పిల్లల చదువుల కోసం లేదా అనారోగ్య కారణాలతో వైద్య ఖర్చుల కోసం మరి రుణాలకు దరఖాస్తు చేస్తే 1-2 నెలల్లో చెల్లించేటువంటి వారు మరి ఇప్పుడు దాదాపు నెలల తరబడి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. మరి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క బకాయిలను చెల్లించకుండా సొమ్ములను వాడుకోవడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్ని రకాల బకాయిలను చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు భోగి మంటల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని దగ్ధం చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదేవిధంగా నూతన పీఆర్సీని అమలు చేసే వరకు 30% ఐఆర్ను చెల్లించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.